బి లెటర్ అనేవాళ్ళు చాలా మంచి వాళ్ళు. అంటే రాముడు మంచి బాలు అన్నట్టు బి లెటర్ వాళ్ళు ఎలా ఉంటారంటే నువ్వు కొత్త నువ్వు పాత అనేది ఉండదు. పరిచయమైన గంటకే మీతో అన్నీ మాట్లాడేస్తుంటారు. అంటే నాకు ఎప్పటి నుంచో పరిచయము ఉన్న వ్యక్తి కొత్తగా పరిచయం వ్యక్తి సమానం. అంటే అందరు నా వాళ్ళే, ఓపెన్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. అండ్ ఎవరు ఏ రహస్యం చెప్పినా గుండెలో దాచుకుంటారు. వీళ్ళ గురించి బయట మాట్లాడరు. వీళ్ళు పీస్ లవర్స్. ఈ బి అంటేనే చంద్రుడమ్మ. చంద్రుడు ఎంత మంచోడు, అందరికీ మామ, చందమామ. సో ఈ చంద్రుడు నాకు మామ, నీకు అల్లుడు అట్ట కాదు, అందరికీ మామే. సో ఈ బి అనే లెటర్ వాడు అందరితో సమానంగా ఉంటాడు. కానీ ఇక డిఫెక్ట్ ఏమంటే దే ఆర్ వెరీ వెరీ సాఫ్ట్, వెరీ వెరీ సెన్సిటివ్, వెరీ వెరీ పొజెసివ్. మీరు కానీ సరిగా మాట్లాడలేదు అనుకోండి, మీరంటే ఇష్టము బి వాళ్ళకి, కొంచెం ప్రేమ తగ్గించి అలసిపోయి వచ్చి మాట్లాడకపోతే కూడా హర్ట్ అయిపోతారు. సో బి వాళ్ళని గాజు ముక్కలాగా చూడాలి. వీళ్ళని కొంచెం వీళ్ళు ప్రేమకు బానిసలు. మనం బాగుంటే గుండెకాయ కూడా కోసి ఇచ్చేస్తారు. మనం ప్రేమ తగ్గిస్తే ఎందుకు తగ్గించి అడగరు, సైలెంట్గా దూరం అయిపోతారు. సో బి వాళ్ళకి రిలేషన్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. బి వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల మంచి పబ్లిసిటీ, ఊహా లోకం ఉంటుంది. సో వీళ్ళు పాటలు, కథలు, ఈ రైటింగ్స్ అని బాగా రాయగలరు ఊహించుకొని. వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ, మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఒక నిమిషం నవ్వగలరు, ఒక అరగంటలోనే ఏడుపు, అరగంటలోనే కోపం, ఒక అరగంటలోనే నవ్వు, మళ్ళీ అరగంటలోనే ఏడుపు, అలగడం. సో వీళ్ళని ఎక్కువ ప్రేమగా చూసుకుంటే వీళ్ళు గాజు ముక్కలాగా వీళ్ళు మనకు చేతిలోనే ఉంటారు. లేదంటే అంటే కొన్ని లెటర్స్ బి వాళ్ళు రియాక్ట్ అయితే చక్కని కొట్టేస్తారు. కొంతమంది మౌనంగా ఉండిపోతారు, కొంతమంది అలుగుతారు. మన హీరో బాలకృష్ణ గారు ఉన్నారు, టక్కని కాలు దొరికి ఎవరికి టక్కని కూడా కొడతాడు. హీఈస్ నాట్ బ్యాడ్, హీఈస్ వెరీ అఫెక్షనేట్. ఈ రియాక్షన్స్ చూపించే విధానం ఒకరికొకలాగా ఉంటుంది. బాలకృష్ణ గారు మల్టీ టాలెంటెడ్. ఆయన యాక్టరే కాదు, పాటలు పాడతాడు, డ్యాన్స్లు వేస్తాడు, హాస్పిటల్ నడుపుతున్నాడు. సో నాకు ఎక్కువ ఇష్టం అంటే ఆయన బస తారకంలో ఎన్నో వేల మందికి చాలా తక్కువ డబ్బులకి ట్రీట్మెంట్లు ఇప్పిస్తాడు. ఈ సేవని మర్చిపోలేమమ్మా. నేను ఆ హాస్పిటల్ చూసినప్పుడు బాలకృష్ణ గారు బాగా గుర్తొస్తారు. ఒక్కరికి అన్నం పెట్టడమే కష్టం, ఇన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్. సో బి లెటర్తో పేరుండేవాళ్ళు సైలెంట్గా ఎదిగిపోతారు. లైక్ భానుమతి, భానుప్రియ, భానుచందర్, వీళ్ళంతా గొప్ప వాళ్ళమ్మ, గర్వం లేని వాళ్ళు, చాలా మంచి వ్యక్తులు. సో బి లెటర్ వాళ్ళని ప్రేమగా చూసుకుంటే మనకు అంటే ఉంటారు. కానీ ఈ ఆగస్ట్ నెలలో మాత్రము, ఆగస్ట్ అంటే సూర్యభగవానుడి దీవెనలు 1, బి అంటే 2. సో వీళ్ళకి 50% గుడ్, 50% బ్యాడ్ ఉంది. ఈ ఆగస్ట్ నెలలో కష్టాలు పెరుగుతాయి. జూన్, జూలై బాగుంది, ఆగస్టు, సెప్టెంబర్ బాగలేదు. సో జూలై 3వ వారంలో బాలకృష్ణ గారికి చిన్న ప్రమాదమైంది, యాక్సిడెంట్ అయింది. సో ఆగస్ట్ ఎఫెక్ట్ జూలై 3వ వారం నుంచి చూపించింది. అది పెద్ద యాక్సిడెంట్ కాదు, బట్ హీ హాస్ టు టేక్ సమ్ రెస్ట్ కదా. సో బి వాళ్ళకి ఈ ఆగస్టు, సెప్టెంబర్లో కొంచెం చిన్న ప్రమాదాలు, యాక్సిడెంట్స్, డబ్బు ఖర్చులు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ, అలగడం ఎక్కువ, కొట్లాడడం ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ మూడ్ స్వింగ్స్ వద్దు, నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే చంద్రకాంతమణి మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకుంటే. మనం ఏం చేస్తున్నామంటే అమ్మా, మన తిరుపతి కాళహస్తి మధ్యలో మన ఎస్టేట్ ఉంది. ఈ స్టోన్స్ అన్ని పూజలో పెట్టి 108 days శుద్ధి. ఇప్పుడు నేను ముట్టుకున్నాను, ఇంకోరు ముట్టుకున్నారు, డైరెక్ట్గా తయారు చేసుకోకూడదు. డిప్రెషన్ పేషెంట్ ముట్టుకున్నాడు, ఆ డిప్రెషన్ దాంట్లో ఉంటుంది, దాన్ని శుద్ధి చేయాలి. ఎలా పడితే అలా స్టోన్ వేసుకోకూడదు. స్టోన్ మెడలో వేసుకోవడం సేఫ్. చేతిలో వేసుకొని చికెన్, మటన్, బిర్యానీలు తింటే పవర్ తగ్గుతుంది. చాలామంది చేతిలో వేసుకుంటాం సార్, మెడలో వేసుకోండి. ఇది గుండెల్లో ఉంటే మనసుని, మెదడుని శుభ్రం చేస్తుంది. ఇదే మెయిన్. చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, ఇక్కడ మెడలో ఉంటే అవుతుంది. చేతిలో దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఎనర్జీ పోవడం అనేది లేట్ అయిపోతుంది. సో మూన్ స్టోన్ మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకోవాలి. వీళ్ళు వెహికల్ వాడినా హౌస్లో కానీ మొబైల్ నంబర్లో కానీ 8, 9 ఉండకూడదు. వీళ్ళు బ్లాక్, రెడ్ వాడకూడదు. బి వాళ్ళు వైట్, క్రీమ్, ఆల్ లైట్ కలర్స్ వేసుకోవాలి. రెడ్ కలర్ వాడినా కారు, బ్లాక్ వాడినా ప్రమాదాలు, మృత్యు. రెడ్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ బ్లాక్. ఇప్పుడు బ్లాక్ వేసుకున్నామమ్మా, బ్లాక్ అంటే శనీశ్వరుడు మందగమనుడు. అంటే 80 పోతే ఏమి యాక్సిడెంట్స్ కావు, 100 పైన పోతే ఆయనకి పడదు. ఆయన నేచర్కి వ్యతిరేకంగా పోతుంది బండి, బ్లాక్ కలర్ వెహికల్. సో హై ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్. సో బ్లాక్ వేసుకున్నప్పుడు 80 or 90 పైన పోకపోవడం మంచిది. అండ్ రెడ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ బి లెటర్. సో వీళ్ళు మొబైల్ వాడినా, హౌస్ నంబర్ అయినా, వెహికల్ నంబర్ అయినా 9 ఉంటే హై ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్స్.
సో బి లెటర్ వాళ్ళు ఆర్ లెటర్తో, ఐ లెటర్తో, పి లెటర్తో దూరం ఉండాలి. మ్యారేజెస్ వద్దు. దే కెన్ మ్యారీ జే, సి, ఎస్, ఎల్, ఎన్, వి. ఈ మ్యాచెస్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. సో బి లెటర్లో ఉండి స్ట్రగుల్ అవుతున్నారంటే అంటే స్టార్టింగ్ బి లెటర్ ఉండి ఎండింగ్ ఐ ఉన్నా, ఏ ఉన్నా పెళ్ళైనాక సమస్యలు. లైక్ భార్గవి, భారతి, భావన, ఎంత పెద్ద హీరోయిన్లన్నా దెల్ బీ ఇన్ కాంట్రవర్సీస్, దెల్ బీ ఇన్ పోలీస్ కేసెస్ ఆర్ కోర్ట్ కేసెస్, డైవర్స్ కేసెస్. అది పెద్ద సీఎం భార్య అయినా కూడా షీల్ నాట్ బీ హ్యాపీ. భారతి, భార్గవి, భావన, భవానీ దేవుడి పేర్లే. దేవుడు రోజు దిష్టి హారతి ఇస్తాం. మనకు ఎవరు తీస్తారు దిష్టిలో హారతో? పుట్టినరోజు కూడా దిష్టి తీసేది కష్టమే. సో ఆ శక్తి అంతా నెగిటివ్ అయిపోతుంది. సో మనల్ని దేవుడితో పోల్చుకోకూడదు. మనకు ఆ దైవశక్తి కావాలంటే పేరులో మంచి నంబర్ ఉంటే ఆ శక్తి వస్తుంది.